వరద సాయం కోసం వరల్డ్ బ్యాంకుకు లేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు నవ్వుల పాలు. ప్రపంచ బ్యాంకు నేరుగా వ్యక్తులకు అప్పులు ఇవ్వదని తెలియని అజ్ఞానమా? రేవంత్ ప్రభుత్వం వరద సాయం అందివ్వదన్న నమ్మకమా? మదన్ మోహన్ రావు లేఖ వైరల్. కాంగ్రెస్ లో ప్రతిభావంతులెందరో అంటూ నెటిజన్ల వంగ్యాస్త్రాలంటూ ప్రతిభావంతులందరూ ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ కి అంత గొప్ప పేరుంది. ఒకసారి చూడుర్రి, GFDRR కు ఏం చేసిండు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే? చక్కగా ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్ ఏంటిది? వరద సాయం కోసం మాకు జర పైసలు చేసి సాయం చేయరని చెప్పి. నాకు అర్థం కాలే, ఎవరన్నా ఒక ఇండివిజువల్ కి, ఒక క్యాండిడేట్ కి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుందా? నాకైతే తెలియదు. మరి కంపెనీలకు ఇస్తుందా, లేకపోతే రాష్ట్రాలకు ఇస్తుందా, దేశాలకు ఇస్తుందా అనేది చిన్న పిల్లగాని అడిగి చెప్తారు. పేరు వరల్డ్ బ్యాంక్ అని ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇప్పటిదాకా తెచ్చుకున్న అప్పులను కూడా లెక్కేస్తే చెప్పొచ్చు, వరల్డ్ బ్యాంక్ తెచ్చే అప్పులను కూడా రాష్ట్రానికి తీసుకొస్తాయి. అది బాండ్ల రూపంలో, లేకపోతే రకరకాల లెక్కలు ఉంటాయి. ఆ FRBM లెక్క ప్రకారము మనకు ఎంత పరిమితి ఉంటది, ఆ పరిమితికి లోబడి తెచ్చుకోవాలి లేదా అనేది కొన్ని ఉంటాయి పారామీటర్స్. దాని లెక్క పెట్టి చూడాల్సిందా ఒక ఇండివిజువల్ గా ఒక క్యాండిడేట్ పోయి నాకు అప్పీయర్ అన్నట్టుగా వరద సాయం చేయరని అడుగుతుంటే రేవంత్ రెడ్డి సిగ్గు తీసిండు మదన్ మోహన్ రావు. ఇంకొకటి ఏమి లేదు ఇక్కడ. యాక్చువల్ గా ఆయన రేవంత్ రెడ్డి మనిషే కానీ ఎక్కడో ఏదో జరిగినట్టుంది. ఎందుకంటే మంత్రి పదవి ఆయనకు ఆశ పెట్టినరు, ఇస్తారనుకున్నారు, ఇచ్చిండ్రేమో అన్నట్టు అయిపోయింది. ఒకసారి IT మంత్రిగా మదన్ మోహన్ రావు ఫిక్స్ అయినట్టుగానే పెట్టారు. కానీ మదన్ మోహన్ రావుకి అవకాశం ఇవ్వలేదు. ఆయనకి ఎక్స్పెక్టేషన్ ఉండే, నేను మల్టీనేషనల్ కంపెనీలు నడుపుతా, నాకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, సో ఇంగ్లీష్ కూడా వచ్చు, IT రంగంలో నేను చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషిని గుర్తించి నాకు IT మినిస్టర్ ఇస్తారనుకుంటా తీసుకుపోయి దుద్దిల శ్రీధర్ బాబుకి ఇస్తే IT మినిస్టర్గా అవకాశం రాలేదు. సో అది పోయినా మొన్న వచ్చినటువంటి మూడిట్లలోనే ఏదైనా ఇస్తారేమో, నేను రేవంత్ అన్న టీమ్గా ఉంటా అనుకుంటే ఆయన ఆశల మీద నీళ్ళు చల్లిరు కాబట్టి ఆయనకి ఇచ్చే ఛాన్సే లేదని ఒక లెక్కకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తీసిండు అనుకోవాలి. ఎవరైనా ప్రభుత్వం డైరెక్ట్ గా అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీకు ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డైరెక్ట్ గా వరల్డ్ బ్యాంకుకి అప్పడగడానికి ప్రయత్నం చేసాడు. ఇది ఒకసారి చూడండి, వార్త ఏందో మొత్తం చూడండి. ఈ లెటర్ అంతా చదువుతా నేను. ఇది ఎట్లుందంటే మరి తెలిసా తెలియకనా, నిజంగా విచిత్రం తెలుసా ఇట్లాంటివన్నీ. ఒక్కోసారి ఆయనకు ఐడియా లేకనా, లేదా కావాలని రేవంత్ రెడ్డిని ఆయన నవ్వులపాలు చేద్దామనా? చూడండి, ఇంకా ఇగో, ప్రపంచ బ్యాంక్ ప్రభుత్వాలకు అప్పులు ఇస్తుందే తప్ప వ్యక్తులకు లోన్లు ఇవ్వదని ఏ స్కూల్ విద్యార్థిని అడిగే చెప్తారు. నేను ఇందాక అదే చెప్పిన, ఏ బుడపొరగాని అడిగి చెప్తారు, అరే ప్రపంచ బ్యాంక్ అంటే అప్పులు ఇచ్చేది ప్రభుత్వాలకు ఇస్తుంది అని చెప్పి. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే, కానీ ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మాత్రం ఆ విషయం తెలిసినట్టు లేదు. మన నియోజకవర్గంలో వరద సాయానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరుతూ ఆయన ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారు. తన లెటర్ హెడ్ పై రాసిన లేఖను మదన్ మోహన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా క్షణాల్లో అది వైరల్ గా మారింది. 100 కోట్లు సాయం కావాలని కోరుతూ వరల్డ్ బ్యాంక్ అనుబంధ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీకి ఆయన లేఖ రాయడంపై సొంత పార్టీ కార్యకర్తలు విస్తుపోతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థ అధిపతి కూడా ఆయనకు కనీసం అవగాహన లేకపోవడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఆయన తెలియక ప్రపంచ బ్యాంకును అప్పడిగారా, లేక రేవంత్ సర్కార్ను ఎలాగూ వరద సాయం అందివ్వదని తెలిసి అడిగారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మదన్ మోహన్ కూడా కాంగ్రెస్ ప్రతిభావంతుల జాబితాలో చేరినట్టేనని నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారంటూ. కాంగ్రెస్ లా చాలా మంది ఉన్నారు ప్రతిభావంతులు, అందులో మదన్ మోహన్ కూడా ఒకరు. యాక్చువల్ గా గతంలో ఎంపీగా మస్తు ప్రయత్నం చేసిండు, చివరి దాకా వచ్చిండు, అతి తక్కువ స్వల్ప మెజారిటీతో ఎంపీగా ఓడిపోయిండు. కానీ ఈసారి ఎమ్మెల్యేగా గట్టిగానే ప్రయత్నం చేసుకుంటూ గెలిచిండు, అయిపోయింది. అయితే తను ఊహించింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. తీరా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసమే మాట్లాడిండు, లెటర్ రాసిండు అనుకుందాం. కానీ ఆ లెటర్ ఎవరికి రాయాలి, ఎట్లా రాయాలి, ఎట్లా పోవాలి? అది త్రూ గవర్నమెంట్ వెళ్ళాలి. త్రూ గవర్నమెంట్ కాకుండా ఆయన ఒక ఇండివిజువల్ గా దానికి రాయొచ్చన్న అవగాహన కూడా ఉందో లేదో అన్నట్టుగా రాసి అవతల పాడేసిండు. నిజంగా సాయం తెస్తాడా? అవుతుందా? ఇప్పుడు నిజంగా ఇస్తుందా? వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా? ఒక ఇండివిజువల్ కి ఇస్తుందా? ఒక నియోజకవర్గానికి ఇస్తుందా? మరి నాకైతే తెలియదు. మరి అలా ఏమి ఆలోచన ఉందో, మరి ఏమి వెసులుబాటు ఉందో తెలియదు. కానీ ఆయన అయితే ప్రయత్నం చేసిండు. తీరా చూస్తే మరి ఆ ప్రయత్నం మరి ఏమైపోతా ఉంది ఏంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. నెటిజన్లు డైరెక్ట్ గా మంచిగా దొరికిండ్రు, ఇక మనకి ఇల్లు మంచిగా మోపోయినరు ఒకరి మీద ఒకడు. ఇక చూడు లాస్ట్ కు అది కూడా తెలియకుండా, బుడ్డ పోరని అడిగితే కూడా చెప్పేటువంటి విషయం కూడా తెలియకుండా డైరెక్ట్ గా వరల్డ్ బ్యాంక్ కి లెటరే రాసి రేవంత్ రెడ్డి సిగ్గు తీసిండు అని చెప్పి అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి పరువు పోయింది ఇక మొత్తానికి. ఇక్కడ ఈయన దాటి నువ్వు కాదని చెప్పి డైరెక్ట్ గా ప్రయత్నం చేసిండు. ఇక మరి ఆ పోలు తీరుస్తారో నాకు అర్థం కాలే. ఫర్ సపోజ్ దమనది అప్పు అయితే, సాయం అయితే పర్వాలే, అప్పు అనుకో నియోజకవర్గానికి ఇచ్చిర్రు అనుకో 100 కోట్లు, మరి ఎవరు తీర్చాలి మళ్ళీ రేపు పొద్దుగల? ఎవరితోనైతుంది అది? ఈయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవకపోతే మరి ఎమ్మెల్యేనే అప్పు తెరిచిపోతాడా? అదన్నుందా మరి ఆయన దగ్గర లెక్క? అది కూడా చూడాలి.